అప్పుడే డిగ్రీ పట్టా చేత పట్టుకున్న ఆ యువతి భవిష్యత్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మంచి ఉద్యోగం సంపాదించి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. ఇంతలోనే నిన్నే ప్రేమించాను, నువ్వు లేకపోతే బతకలేను అంటూ ఓ యువకుడు ఆమె జీవితంలోకి వచ్చాడు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. మరి ఆమె అతని ప్రేమను అంగీకరించిందా? అతడి ప్రేమతో ఆమె జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలేంటి? చివరకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో బాలేష్ రాజేశ్వరి దంపతులకు 4 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 4వ సంతానమైన మాధవి బి ఫార్మసీ పూర్తి చేసింది. అందరిలోనూ చాలా చలాకీగా ఉండేది. అదే గ్రామానికి చెందిన గోనె వెంకటేష్ అనే యువకుడు మాధవిని ఇష్టపడ్డాడు. అదే విషయాన్ని ఆమెకు తెలిపాడు. భవిష్యత్తుపై ఎన్నో కలలతో ముందుకెళ్తున్న ఆమె మార్గానికి వెంకటేష్ ప్రేమ ఆటంకంగా మారింది. వెంకటేష్ తన ప్రేమను చెప్పాక మాధవి ఆ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లింది. వారి కులాలు వేరు కావడంతో పెద్దలు అందుకు నిరాకరించారు. మాధవి సైతం పెద్దల మాటకే మొగ్గు చూపింది. అయినా వెంకటేష్ మాత్రం మాధవిని వీడలేదు. ఎన్నిసార్లు చెప్పినా తన పంతా మార్చుకోలేదు. ప్రేమ పేరుతో మాధవిని వెంబడిస్తూనే ఉండేవాడు. పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించినా, పోలీస్ కేసు పెట్టినా లెక్క పెట్టలేదు. పైగా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానంటూ బెదిరింపులు మొదలుపెట్టాడు. వెంకటేష్ బారి నుంచి తప్పించేందుకు తల్లిదండ్రులు మాధవిని హైదరాబాద్కు పంపారు. కొన్నాళ్లకు మాధవి ఇంటికొచ్చిందని గమనించిన అతను వారి ఇంటి ముందుకు వెళ్లి, నిన్నే ప్రేమించా, పెళ్లికి అంగీకరించకపోతే చచ్చిపోతానంటూ పురుగుల మందు డబ్బా తీసుకువెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇలా చేయడం తప్పంటూ బుద్ధి చెప్పాల్సిన వెంకటేష్ తల్లి అక్కడ కూడా అతనికే వంత పాడారు. వెంకటేష్కు ఏదైనా అయితే తనదే బాధ్యత అంటూ మాధవిని బెదిరించినట్లు తెలిసింది. పదే ప్రేమిస్తున్నానంటూ వెంకటేష్ అతని కుటుంబ సభ్యుల బెదిరింపులు, పంచాయతీలు, పోలీస్ స్టేషన్ గొడవల వల్ల మనస్తాపానికి గురైన మాధవి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు నా చావుకు కారణం వెంకటేష్ అంటూ సూసైడ్ లెటర్ రాసింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటేష్, అతని తల్లి శంకరమ్మ, అక్క శైలజను అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన ఘోషిక మాధవి ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. ఆ గ్రామానికి చెందిన గోనె వెంకటేష్, గోనె శంకరమ్మ మరియు గోనె శైలజ అనే వాళ్ళు మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎట్టబడి హరాజ్ చేసి, లేకపోతే చచ్చిపోతా అని బెదిరించినాడు. ఆ విధంగా పెద్ద మనుషుల ముందు మాట్లాడుకోవడం జరిగింది. ఆ పెద్ద మనుషులు ఏమన్నారంటే, మీ కులం వేరా, మా కులం వేరా, కుదరదు అనగా ఎవరి సైడ్ వాళ్ళు ఉంటామని అనుకున్నారు. కానీ ఏదైతే అదే గ్రామానికి చెందిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో గోనె వెంకటేష్ ఫోన్లు చేస్తూ అమ్మాయిని ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఆమె తీవ్ర ఆందోళనకు గురై అమ్మాయి తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. వాళ్ళ తల్లి అయిన ఘోషిక రాజేశ్వరి దరఖాస్తు ఇచ్చింది. దాని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని వారందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మాధవి వద్దంటున్న వెంకటేష్ ప్రేమ పేరుతో వేధించాడని, తన సోదరి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని మాధవి సోదరుడు తెలిపాడు. ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని వచ్చింది, అడిగేటందుకు వచ్చింది సార్. వాళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళకి ఇయ్యని పెద్ద మనుషులకు చెప్పినాం, మీ కులం వేరు మా కులం వేరు అని చెప్పినాం. అయినాక కూడా తెల్లారి డ్యూటీ పోయి 2 రోజులకు మళ్ళీ వచ్చి భూపాలపల్లి నుంచి మా ఇంటి ముందర షాప్ ముందట మా అమ్మతోటి నీ బిడ్డని వేయకపోతే మందు పార్టీలు తీసుకొని తాగుతాను మా అమ్మ ముందర బెదిరించాడు సార్. మా అక్క సీదా నేను హైదరాబాద్ పోతాను, మాకు వెళ్ళిపోయినాక ఏడు ఆటో ఫాలో అయ్యి గోవర్గన్ బస్ స్టాండ్ దాకా అక్కతోటి వెళ్ళిపోయాడు. మేము బస్ ఆటో ఎక్కించినాక గోవర్గన్ బస్ స్టాండ్ దాకా ఆటోలు వెళ్ళిపోయాడు. ఫాలో చేసుకుంటూ పోయి నడి బస్ స్టాండ్ మా అక్కని వస్తావు రావా, లేకుండా మందు తాగుతాను అని మళ్ళీ తాగుతాడు. ఆడ మూత తీసి బెదిరిస్తాను, టార్చర్ పెడతాడు.
ఆ నుంచి వెళ్ళి ఇక నేను ఇంటికాడ దించుతుందా అని బండి ఎక్కించుకొని భూపాలపల్లి తీసుకుపోయినాడు. 4 మా అక్క ఫోన్ చేసింది, అని నా సెల్ ఇస్తలేరురా, గుంజుకున్నాడు సెల్లు, నాకు ఏం చేసాడు అర్థం కాదు, ఇట్లా వచ్చిండ్ర భయానికి, నేను పొద్దుగాల తీసుకోవాలి అత్త అని బాధ్యత అన్ని పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పి మన ఇంటికి మనం పోదాం రా అన్నది. పోలీస్ స్టేషన్లో వచ్చిళ్ళు ఇద్దరు మాట్లాడినాం, సంతకాలు పేరు రాపించారు, మీకు సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు, ఎవరికి ఏమైనా మాకు సంబంధం లేదు అన్నాం. వాడిని మా అక్కకు ఫోన్ చేసిండా మరి ఏందో, మా ఇంటికి ముందర నుంచి 2 సార్లు రౌండ్లు కొట్టాడు. మా అక్కకు మరి ఏమైందో, మా అక్క నైట్ ఊరేసుకొని చనిపోయింది. ఎంత వద్దన్నా వినకుండా ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించి వెంకటేష్ ఆమె మరణానికి కారణమయ్యాడు. అతనికి మంచి బుద్ధులు చెప్పి మంచి మార్గంలో నడిపించాల్సిన కుటుంబీకులు సైతం అతనికి వంతపాడి చివరకు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. వారి వేధింపుల వల్ల మనోధైర్యాన్ని కోల్పోయిన మాధవి బలవన్ మరణానికి పాల్పడి కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది.